హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాజ్ కిచెన్. ఈరోజు స్పెషల్ వెజిటేబుల్ చికెన్ పలావ్ అండి. ఈ వెజిటేబుల్ చికెన్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వెజిటేబుల్స్ మరియు చికెన్ రెండు కలపడం వలన ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడతాయండి ఉల్లిపాయలు. వేసి కలుపుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇందులో కొత్తిమీర కూడా వేసాను. వేసి దీనిపైన తగినంత కారం, ఆ తర్వాత ధనియా పొడి ఒక స్పూను వేసి కొంచెం పసుపు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇది మసాలా ఇలా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత చికెన్ను బాగా శుభ్రంగా కడిగి ఈ మసాలాలో వేసుకోవాలండి. ఇలా చికెన్ మొత్తం మసాలాలో వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టుగా బాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపాలండి. ఆ తర్వాత పుదీనా, మెంతాకు, కొత్తిమీర ఈ మూడింటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా చికెన్ పైన అన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా వేసి దానిపైన వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, సన్నగా తరిగిన వెజిటేబుల్స్. నేను క్యారెట్, బీన్స్, ఆలు వేసుకున్నాను. మీరు ఏవైనా వేసుకోవచ్చండి. వేసి దానిపైన టమాటాలు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిపాక చూడండి, ఇందులో పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి ఇప్పుడు బాగా అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఎసరుకు తగ్గ నీళ్లను వేసుకోవాలండి. ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుంది మనకి బిర్యానీ. ఇప్పుడు ఈ విధంగా తగినన్ని నీళ్లు వేసుకొని ఇందులో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి మూత పెట్టి మరిగించాలి. చూడండి ఇప్పుడు ఇది మరుగుతూ ఉంది కదా. ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యాన్ని ముందే కడిగి పెట్టడం వలన బాగా నాని పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ బియ్యాన్ని మొత్తం వేసుకోవాలండి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పూర్తిగా ఇలా బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి నూనె పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు అంతా గట్టిపడిందండి. ఈ విధంగా అంతా గట్టిపడ్డాక ఇప్పుడు మనము దీన్ని దమ్ చేసుకుందామండి. సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి సిమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి టేస్టీ టేస్టీ యమ్మీ వెజిటేబుల్ చికెన్ పలావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్టీ వెజిటేబుల్ చికెన్ పలావ్ని ఎలా తయారు చేయాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.